తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, తంబి గారి భక్తులారా, తంబి గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా త్రియేక సర్వేశ్వరుడు మిమ్మందరినీ హేరాళముగా ఆశీర్వదించుదురుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి రోజుల్లో తంబి గారి గురించి ఎంతో గొప్పగా మాట్లాడుతున్నాం. ఆయన గురించి ఎంతో అద్భుతంగా వివరిస్తూ ఉన్నాం. ఆయన త్యాగధనుడు అని, అద్భుత వ్యక్తి అని, సహనశీలుడని, దేవుని శక్తి అని, దేవుని సేవకుడు అని అనేక రకాల బిరుదులు ఆయనకు. వేల నోళ్ళ ఆయన గురించి కీర్తి ప్రశంసలే, ఆయన గురించి గొప్ప మాటలే, ఆయనను ప్రశంసించటమే. ఇవన్నీ నిజాలే, అవన్నీ కూడా సరైనవే. కానీ మనం తెలుసుకోవలసింది ఇంకొక విషయం కూడా ఉంది. తంబి గారు గొప్పవాడు, ఇది యథార్థం. దానితో పాటు నిగూఢమై ఉన్న యథార్థం ఏంటంటే, ఆయన అంత గొప్పవాడుగా అవటంలో ఎంత నలిగిపోయి ఉంటాడు, ఎంత విరిగిపోయి ఉంటాడు. విరువబడిన అనుభవాలు, కృంగిపోయిన అనుభవాలు, బాధలు, కష్టాలు, వాటి గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత మనకందరికీ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్నప్పుడు పల్లెటూరులో ఉండేవారికి తెలుస్తుంది ఈ విషయం. ఇక్కడ కాదు, గన్నవరం ప్రాంతం కంటే కూడాను వేరే ప్రాంతంలో ఉన్నవారికి ఒక విషయం ఏంటంటే, ఎక్కడో ఆకాశంలో ఎగిరిపోతున్నటువంటి విమానాన్ని చూసి మనమందరం కూడా కేరింతలు కొట్టేవాళ్ళమే, చప్పట్లు కొట్టేవాళ్ళమే, సంతోషపడే వాళ్ళమే. కానీ అదే విమానం గాలిలో అంతెత్తు ఎగరటానికి ఎంత గ్రౌండ్ వర్క్ జరిగింది, ఎంతమంది కృషి, ఎంతమంది కష్టం, ఎంతమంది త్యాగం, ఎంతమంది ఎదురుచూపులు, ఎన్నో సంవత్సరాల నిరీక్షణ. ఇది నిజం. కానీ అవేవి మనం చూసుకోం. గాల్లో ఎగురుతున్న విమానాన్ని మాత్రమే చూస్తాం, కేరింతలు కొడతాం, చప్పట్లు కొడతాం. అదే తరహాలో ఈరోజు తంబి గారి గురించి గొప్పగా మాట్లాడుతూ ఉంటాం, కేరింతలు కొడుతున్నాం, సంతోషపడుతున్నాం, ఆనందిస్తున్నాం. ఇది నిజం, ఎందుకంటే ఆయన గొప్పవాడు. కానీ ఆ విధంగా గొప్పవాడు కావటానికి ఆయన అనుభవించిన కష్టాలు మనము తెలుసుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మనం శ్రద్ధ పెట్టి గమనిస్తే ఔటపల్లి పరిసర ప్రాంతాల్లో, తెలుగు 2 రాష్ట్రాల్లో, వేరే ప్రాంతాల్లో కూడాను గొప్పగా పిలువబడుతున్న పేర్లలో ఒక పేరు తంబి గారు అని. గట్టిగా చప్పలు కొట్టి ఒకసారి దేవుని మహిమపరుద్దాం. ఎంతో మందికి కూడాను ఇదే పేరు పెడుతూ ఉన్నారు, తంబి గారు అని. ఇక్కడ ఉన్న వాళ్ళలో
ఎంతమందికి ఆ పేర్లు ఉన్నాయో తెలియదు. చాలామందికి ఉండే ఉంటుంది. పెట్టుకునే పేర్లు ఎలా ఉంటాయంటే తంబి దాసు అని, జోసఫ్ తంబి అని, తంబి రాణి అని, తంబి కుమార్ అని, తంబి బాబు అని రకరకాలుగా ఆ పేరు పెట్టుకోవటానికి ఎంతగానో సంతోషిస్తారు. ఇది నిజం. మన ప్రార్థనలో కూడాను తంబి గారా మా కోసం ప్రార్థన చేయండి అని పదే పదే ఉపయోగిస్తాం ఆయన పేరును కూడా. అదే విధముగా మరి తంబి గారిని గురించి మన వ్యక్తిగతంగా ఏదైనా చెప్పాలంటే, ఒక బంధుత్వం పేరు అన్వయించాలంటే కొంతమంది తంబి గారిని మా అన్నయ్య అని, కొంతమంది తంబి గారిని నాకు తండ్రి లాంటి వారు అని, కొంతమంది వయసు పైబడిన వాళ్ళైతే నా కొడుకు లాంటి వాడు అని, అందరినీ కామన్గా అడిగితే మా కుటుంబంలో ఒక సభ్యుడు లాంటి వాడు అని చెప్పుకోవటానికి, ఆ నిజాన్ని అంగీకరించడానికి గర్వపడతాం, సంతోషిస్తాం. ఇది నిజం. ప్రతి గుండెలో ఉన్న స్పందన ఇది. తంబి గారు మా అన్నయ్య లాంటి వాడు, మా నాన్న లాంటి వాడు, మా కుటుంబ సభ్యులు లాంటి వాడు అని చెప్పుకోవటానికి మురిసిపోతాం, ఆనందిస్తాం, సంతోషపడతాం. కానీ తెలుసుకోవలసిన పచ్చి నిజం ఏంటో తెలుసా? ఆయనకు తన సొంత ఇంటిలో గుర్తింపు లేదు, విలువ లేదు, పిలుపుకు నోసుకోలేకపోయాడు ఆయన. ఒక పిలుపుకి ఇంటిలోనే, సొంత ఇంటిలోనే ఆయన పిలుపుకు నోసుకోలేకపోయాడు. ఎందుకంటే ఆయన ఆ విధంగా విరవబడిన సందర్భాలు కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఈ మాట చెబుతూ ఉంటే నాకు యేసుక్రీస్తు చెప్పిన మాట ఒకటి గుర్తుకొస్తుంది. మార్కు సువార్త 6వ అధ్యాయము 4వ వచనంలో ప్రభు ఒక మాట అంటారు, ఏ ప్రవక్త కూడా తన సొంత గ్రామమందు, సొంత పట్టణమందు, సొంత కుటుంబమందు గౌరవింపబడడు. వేరే ఎందైనా సరే జై జయనాదాలు పలుకుతారు అనే మాట ప్రభు చెప్పారు. ఆ మాటలోనే, ప్రభుకు జరిగిన కార్యంలోనే కనబడుతుంది దేవుని చేత ఎన్నిక చేయబడిన వాడు బ్రదర్ జోసఫ్ తంబి గారు అని. గట్టిగా చప్పలు కొట్టి ఒకసారి దేవుని మహిమ పరుద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అడగవచ్చు, ఏంటి ఈ అనుభవం? సొంత ఇంటిలో పిలుపుకు నోసుకోలేకపోవటమా, విలువ లేకపోవటమా, గుర్తింపు లేకపోవటమా? అసలు ఏంటి తంబి గారి కుటుంబం గురించి ఆలోచిస్తే, ఆయన 1883వ సంవత్సరంలో పాండిచ్చేరిలోని కరైకాలు ప్రాంతంలో జన్మించారు. తండ్రి సవర్ముత్తు, అదేవిధంగా తల్లి రోసమల్లె మరియా, అన్నమల్లె అని కూడా అంటారు ఆమెను. వారికి ఇరువురు సంతానం. ప్రథమవాడు బ్రదర్ జోసఫ్ తంబి గారు, రెండవ వ్యక్తి మైకేల్ తరియన్ తంబి అని. ఒక తల్లికి పుట్టిన వాళ్ళు వీరు ఇరువురు కూడా. కాలక్రమంలో తంబి గారికి 7 సంవత్సరాల వయసు, అతని తమ్ముడు మైకేల్కి 2 సంవత్సరాల వయసులో వారి తల్లి అయినటువంటి అన్నమలే చనిపోయారు. తల్లి లేని పిల్లవాడైపోయాడు. తల్లి ప్రేమ పొందుకోలేకపోయాడు. కొరతగా ఉన్నది. పిల్లల శ్రద్ధ నిమిత్తము తండ్రి రెండవ పెళ్లి చేసుకున్నాడు. ఆయన రెండవ పెళ్లిలో చేసుకున్న వ్యక్తి పేరు మేరీ తెరీసా. పెండ్లైన కొంతకాలం వరకు వారికి బిడ్డలు పుట్టనంత వరకు కూడాను మేరీ తెరీసా ఇద్దరు బిడ్డలను కూడా బాగానే చూసుకుంది. కానీ ఎప్పుడైతే తనకంటూ ఒక బిడ్డ ఆడపిల్ల పుట్టింది, పేరు మేరీ, తన కడుపు నుంచి పుట్టిన బిడ్డ తన కళ్ళ ముందు ఉండేసరికి అంతకుముందు ఉన్నటువంటి ఇద్దరు బిడ్డలను కూడా వ్యత్యాసంగా చూస్తూ మొదలుపెట్టింది, తేడాగా చూస్తూ మొదలుపెట్టింది, హింసించడం మొదలుపెట్టింది. ఆవిడ పెట్టే శ్రమలకు తంబి గారు ఓర్చలేకపోయేవారు. మనశ్శాంతి ఉండేది కాదు, కడుపు నిండా తిండి పెట్టేది కాదు.
ప్రేమగా దగ్గర తీసుకునేది కాదు. మాటి మాటికి చీటి మాటికి చిరుపురులు, గొడవలు చేయటం, పిల్లవాడిని కొట్టడం. వయస్సు 7 సంవత్సరాలు, సమస్య పెద్దది. వయస్సుకు మించిన అనుభవం, దెబ్బలు తట్టుకోలేక బాధ, ఏమి చేయలేక నిస్సహాయత. ఆ స్థితిలో తంబి గారు ఉన్నప్పుడు పక్కనే ఉన్నాడు ఒక మహానుభావుడు. ఎవరైనా సవర్ముతు తంబి, తండ్రి, కన్న తండ్రి కొడుకుని సపోర్ట్ చేయలేకపోయాడు, కొడుకుని అడ్డుకోలేకపోయాడు, కొడుకుని ఆదరించలేకపోయాడు. తండ్రి నిరాధారణకు గురయ్యాడు, తండ్రి యొక్క నిర్లక్ష్యానికి బలైపోయాడు. తల్లి లేకపోయినా తండ్రి అయినా దగ్గర తీస్తారు. ఆయనకు తల్లి ప్రేమ లేదనుకుంటే తండ్రి ఆలన పాలన కూడా కరువైపోయింది. మారు తల్లి చీపురు కట్ట తిరగేసి కొడుతుంటే బాధలు తట్టుకోలేక, కక్కలేక, మెంగలేక, ఉండబట్టలేక, ఏం చేయాలో తెలియక కొంతకాలం మ్రగ్గిపోయాడు ఆయన ఆ బాధల్లో. చివరికి నిర్ణయం తీసుకున్నాడు, వెళ్ళిపోతే మెరుగు ఇంట్లో నుంచి అని. ఆ విధంగా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయాడు తంబి గారు. ఎక్కడ దొరికింది ఆయనకు కుటుంబంలో ప్రేమ? ఎక్కడ దొరికింది కుటుంబంలో ఆయనకు విలువ? ఎక్కడ దొరికింది ఆయనకు కుటుంబంలో నోసుకునే ధన్యత? పిలుపుకు నోసుకోలేకపోయాడు. మనమందరం ఆయన పేరు పెట్టుకోవడానికి, ఆయన పేరు చెప్పుకోవటానికి రొమ్ము విరుస్తుంటే ఇంట్లో పిలుపుకు నోసుకోలేకపోయాడండి ఆయన. విరవబడిన అనుభవం 5 సంవత్సరాలు తట్టుకున్నాడు. 12వ ఏట ఆయన మొదటిసారిగా దివ్య సప్రసాదం తీసుకున్నారు. భద్రమైన అభ్యంగనం తీసుకుంటున్నప్పుడు సవతి తల్లి, మారు తల్లి మేరీ తెరీసా వచ్చి అడ్డుపడితే అప్పటికే ఆ దేవద్రవ్యానుమానం ఇవ్వటం అనేది జరిగింది. తన పంతం గెలవలేదని, తన మాట గెలవలేదని తల్లి ఇంకా కసి పెంచుకొని తంబి గారిని ఇంకా ఎక్కువగా హింసించేది. ఆ బాధలని తట్టుకోలేక తంబి గారు సొంత ఇంటిని పాల బొగ్గ వయసులో ఇల్లు దాటి బయటకు వచ్చాడు. వయసు చిన్నది, సమస్య పెద్దది, విరవబడిన అనుభవం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఆ విధంగా బయటకు వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళారో, ఎక్కడ జీవించారో, ఏం తిన్నారో, ఎక్కడ పడుకున్నారో, ఎవరు ఆదరించారో తెలియదు. ఒక అనాథ బాలుడుగా నడి సముద్రంలో ఉన్నప్పటికీ తాగడానికి నీళ్లు కరువైపోయినాయి అంట పెద్దలు అంటారు. నడి సముద్రంలో ఉన్నప్పటికీ తాగటానికి నీళ్లు కరువైనట్టుగా ఇంటి నిండా జనం ఉన్నా కూడాను ఆయన్ను పట్టించుకునే వాళ్ళు లేకపోయారు. ఇదే అనుభవం మన కుటుంబంలో చాలామందికి ఉంది. ఇంటి నిండా జనం ఉంటారు, పిలుపుకు నోసుకోలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మనలో. పలకరింపుకు నోసుకోలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆతిథ్యానికి నోసుకోలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ప్రేమకు నోసుకోలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అవి తంబి గారు అక్షరాల అనుభవించారు. అప్పుడప్పుడు ప్రయాణాల్లో ఉన్నప్పుడు తంబి గారి గురించి ఈ సంఘటన చదివిన తర్వాత నాకు అనిపిస్తూ ఉంటుంది, రోడ్లమ్మటి తిరిగేటువంటి అనాథ బాలులు, అనాథ బాలికలు, అనాథ పిల్లలను చూస్తుంటే అనిపిస్తూ ఉంటుంది, బహుశా తంబి గారు కూడా ఇదే విధంగా ఒక అనాథగా తిరిగాడేమో, ఆయన కూడా ఇదే విధంగా ఒక అనాథగా ఎన్ని ఇబ్బందులు పడ్డాడో అనే ఆలోచన మనసుకు తోస్తూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. సవర్ముత్తు తంబి మాదిరిగా, మేరీ తెరీసా మాదిరిగా అనేక మంది మారు తండ్రుల కారణంగా, మారు తల్లి కారణంగా అనేక మంది పిల్లలు నేటికి కూడాను, నేటి సమాజంలో కూడాను ఎంతోమంది ఎన్నో శ్రమలు పడుతున్నారు. పిల్లలు ఎదిరించలేక, బెదిరించలేక, ధైర్యంగా స్టెప్ తీసుకోలేక మ్రగ్గిపోతున్న చిన్న పిల్లలు ఎంతోమంది ఉన్నారు. మారు తల్లి కారణంగా, మారు తండ్రి కారణంగా మ్రగ్గిపోయి ఇంట్లో ఉండలేక దారి తప్పి బయటకు వచ్చిన పిల్లలు ఎంతోమంది ఉన్నారు. అటువంటి తత్వం మనలో ఎవరికైనా ఉంటే
అటువంటి తత్వాన్ని మానుకొని పిల్లలను ప్రేమగా చూసుకుంటే తంబి గారిని గౌరవించినట్టే. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి ఈ అనాథలకు ఉండేటువంటి అనుభవం మనలో ఎవరికి లేదు. ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా మన చుట్టూ ఎవరో ఒకళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారు. కానీ అనాథల యొక్క అనుభవాలు ఎలా ఉంటాయంటే ఒక్కసారి ఊహించండి. చేతిలో చిల్లి గవ్వ లేకుండా కట్టుబట్టలతో నా అనేవాళ్ళు తెలియని ప్రాంతానికి వెళ్ళి 1-2 రోజులు బ్రతకండి, ఆ బాధ ఎలా ఉంటుందో తెలుస్తుంది. చేతిలో చిల్లి గవ్వ లేకుండా కేవలం కట్టుబట్టలు మాత్రమే, నా అనేవాళ్ళు లేని ప్రాంతానికి వెళ్ళి, పలకరించే వాళ్ళు లేని ప్రాంతానికి వెళ్ళి, దిక్కు మొక్కు లేని ప్రాంతాలకు వెళ్ళి బ్రతకితే ఆ అనుభవం ఒకసారి మనకు బోధపడితే ఈ అనాథల బాధలు ఎలా ఉంటాయో, తంబి గారు అనాథగా పడిన బాధ ఎలా ఉంటుందో కొంతలో కొంతైనా మన అనుభవానికి వస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఆ విధంగా అనాథగా జీవిస్తూ ఆయన ఎంతగానో నలిగిపోయారు. ఆ బాధ తెలుసు కాబట్టి, పలకరించే వాళ్ళు లేకపోతే, తినటానికి ఒక ముద్ద అన్నం లేకపోతే, కట్టుకోవడానికి బట్టలు లేకపోతే, ఆదరించే వాళ్ళు లేకపోతే, నా అనేవాళ్ళు లేకపోతే అది ఎంత బాధాకరంగా ఉంటుందో, ఎంత భయంకరంగా ఉంటుందో తంబి గారు అనుభవించారు. కాబట్టి ముసలి వాళ్ళ మఠం ప్రారంభించాడు. అనేక మంది అదే స్థితిలో ఉంటారని ముసలి వాళ్ళ మఠం ప్రారంభించాలి అనే బలమైన కోరిక తంబి గారిలో ఉండేది. ఆ తర్వాత పుణ్యక్షేత్రం పనిచేస్తున్న వారు తంబి గారి తలంపును అర్థం చేసుకొని ఆయన గౌరవార్థం, ఆయన జ్ఞాపకార్థం ముసలి వాళ్ళ మఠాన్ని ప్రారంభించారు. అది తంబి గారి కోరిక. గట్టిగా చప్పలు కొట్టి దేవుని మహింపరుద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిన తంబి గారు కేరళ రాష్ట్రానికి వెళ్ళారు. భాష కాని భాష, ప్రాంతం కాని ప్రాంతం, చేతిలో చిల్లి గవ్వలేదు, పని చేయటానికి ఎవరు పని ఇవ్వటం లేదు, తినటానికి తిండి లేదు. అలాగా వీధులమ్మటి తిరుగుతూనే ఉన్నాడు. ఆ పసిబిడ్డ ఎన్ని బాధలు పడ్డాడో, ఆకలి బాధలు, విశ్రాంతి లేక, పలకరించే దిక్కు లేక. ఆ ప్రాంతంలో ఎర్నాకులంలో ఒక పుణ్యాత్మురాలు తంబి గారిని ఆదరిస్తే ఆవిడ యొక్క ఆదరణలో తంబి గారు కొన్ని దినాలు సేద తీరారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం. ఆ తర్వాత తంబి గారు తమిళనాడులోని కాట్పాడి ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ ఒక కుటుంబాన్ని ఆయన మరలా దర్శిస్తూ ఉండేవాళ్ళంట. దానిని చూసిన ఇరుగు పొరుగు వారు తంబి గారు రావటాన్ని అడ్డంకులు పెడుతూ ఆ కుటుంబానికి అనేక విధాలుగా చెడ్డ పేరు తీసుకొస్తే చివరికి తంబి గారికి ఆ కుటుంబం దొరికే ఆదరణ కూడా కరువైపోయింది. ఇరుగు పొరుగు వారి వల్ల తంబి గారు విరవబడ్డారని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. తర్వాత చరిత్ర చెబుతున్నది తంబి గారు ఆర్మీలో పనిచేశారని కొంతకాలం. ఆ తర్వాత ఆర్మీ నుంచి బయటకు రావటం జరిగింది. అక్కడ ఏమి ఇబ్బంది వచ్చిందో, ఏం కష్టం వచ్చిందో తెలియదు. కానీ ఆయనను అక్కడి నుంచి కూడా బయటకు పంపివేయటం, నిరాకరించటం, విరవబడటం, పై అధికారుల చేత విరవబడిన అనుభవం. పై అధికారులు మనం ఏం చేయలేము కదా, వాళ్ళని మనం ఎదిరించలేము కదా, వాళ్ళకి మనం ఏం చెప్పలేము కదా అని అనేక మంది పై అధికారులు తమ కింద ఉన్న వాళ్ళ మీద పెత్తనం చెలాయిస్తూ ఉంటారు. దానివల్ల నలిగిపోయేవాడి బాధ వాళ్ళకు తెలియదు. ఆ బాధ తంబి గారికి తెలుసు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం. ఈ విధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, తంబి గారు అనేక విధాలుగా విరవబడ్డారు. తండ్రి చేతులు విరవబడ్డాడు, మారుతల్లి చేతులు విరవబడ్డారు, కుటుంబ సభ్యుల వల్ల నిరాధారణ, కేరళ రాష్ట్రంలో నిరాధారణ, కాట్పాడిలో నిరాధారణ, అదేవిధంగా ఆర్మీలో నిరాధారణ, అనాథగా బాధలు, ఇవన్నీ కూడా ఆయనను గాయపరిచినటువంటి అనుభవాలు, విరిచినటువంటి అనుభవాలు. ప్రైజ్ ది లార్డ్.
Praise the Lord. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. తుదకు అక్కడ ఒక్క టర్నింగ్ పాయింట్, తంబి గారి జీవితంలో ఒక మలుపు. అదేమిటంటే దానిని అర్థం చేసుకోవడానికి మనము యోహాను సువార్తలో లూకా సువార్త 9వ అధ్యాయము 31వ వచనాన్ని మనం అర్థం చేసుకోవాలి. అదేమిటంటే యేసుక్రీస్తు తాబోరు పర్వతం మీదకి వెళ్తారు, దివ్య రూప ధారణ. మాట్లాడిన వాళ్ళు ఇద్దరున్నారు. ఎవరు వాళ్ళిద్దరు? మోషే, ఏలియా. ఏం మాట్లాడారు ఆయన వాళ్ళతో? ఆయన వారి ఇరువురితో ఏం సంభాషించారు అనేది ఇక్కడ లూకా సువార్త 9వ అధ్యాయము 31వ వచనం చదువుకుంటున్నాం. అదేంటంటే యెరూషలేము వెళ్తున్నారు యేసుక్రీస్తు. యెరూషలేములో తాను మరణించవలసిన విషయము దైవ నిర్ణయమా కాదా? గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆయన అక్కడ శ్రమలు పొందుకోబోతున్నారు, అక్కడ మరణానికి గురి కాబోతున్నారు. ఈ శ్రమలు, ఈ మరణము దైవ నిర్ణయమా కాదా? అప్పుడు దాకా తంబి గారు చేయని పని కూడా అదే. అన్నిసార్లు అనేక మంది చేతిలో విరవబడ్డాడు, కానీ ఈ విరవబడటం అంతా కూడా దైవ ప్రణాళికేనా కాదా? నేను ఇన్ని బాధలు పడతాం దైవ ప్రణాళికేనా కాదా నా జీవితంలో? మనలో చాలామంది కూడా తెలుసుకోరు, దైవ చిత్తాన్ని తెలుసుకోరు. కానీ తంబి గారు తెలుసుకున్నారు. ఆ రోజు ఒక్క కొద్దిపాటు ఆయన ధ్యానం చేస్తూ, నేను కూడా అనుభవిస్తున్న ఈ బాధలన్నీ దైవ నిర్ణయమేనా నా విషయంలో అని ఆత్మ పరిశీలన చేసుకున్నాడు. ఆ క్షణంలోనే, ఆ సందర్భంలోనే సమస్తాన్ని వదిలిపెట్టేసి తనను తీసుకెళ్ళి సంపూర్ణంగా క్రీస్తు సేవకు సమర్పించుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, 1928, 29 సంవత్సరాల్లో చరిత్ర చెబుతున్నట్లుగా ఆయన ఫ్రాన్సిస్కన్ సభలో చేరి, అసిసిపుర ఫ్రాన్సిస్ వారు చేత ప్రారంభించబడిన సభలో చేరి తృతీయ సభలో సభ్యుడిగా చేరారు. అప్పటి నుంచి ఆయన జీవితము సంపూర్ణంగా క్రీస్తుకు సమర్పించుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. క్రీస్తుకు సమర్పించుకున్న తర్వాత కూడాను ఆయన జీవితంలో విరువబడిన అనుభవాలు. ఈనాటి మొదటి పట్టణం ఇప్పుడు అర్థమవుతుంది. ఏంటంటే, నేను నా సేవకుణ్ణి బాధామయుని చేయవలననే నా తలంపు అని వాక్యం చెబుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనములో, అయినను అతనిని బాధాభరితుని చేయవలననే నా సంకల్పం, అతని మరణము పాప పరిహార బలి అయ్యను, కనుక అతడు దీర్ఘాయువును బడసి పుత్ర పౌత్రులను చూచును, అతని ద్వారా నా సంకల్పం నెరవేరును. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ఇది క్రీస్తు ప్రభువుకు అన్వయించబడిన మాట. అయితే క్రీస్తు ప్రభువు కూడా ఒక మాట అంటారు శిష్యులతో, తనను అనుసరించాలి అని ఆశపడుతున్న వాళ్ళతో ప్రభు చెబుతున్న మాట, నన్ను అనుసరింపగోడువాడు ముందు తనను తాను పూర్తిగా త్యజించుకోవాలి, తగ్గించుకోవాలి, త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఎంతకైనా సరే చివరాఖరికి ప్రాణ త్యాగం చేయటానికైనా సిద్ధపడితేనే నీవు నాకు యోగ్యుడైన శిష్యుడు అవుతావు, శిష్యురాలు అవుతావు అని చెప్పి దేవుడు చెబుతున్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ఇంకొక సందర్భంలో క్రీస్తు ప్రభు అంటారు, నన్ను బెయల్జెబూల్ అని పిలిచిన వాళ్ళు నిన్ను కూడా పిలుస్తారు. నన్ను ఎలా ట్రీట్ చేశారో నీకు కూడా అదే జరిగిద్ది. నన్ను ఏ విధంగా బాధలు గురి చేశారో మీకు కూడా అదే బాధలు వస్తాయి. వాటన్నిటికి సిద్ధంగా ఉంటేనే నేను తండ్రి చేతిలో విరవబడతాను, మీరు కూడా నా చేతిలో విరవబడతాను. సిద్ధంగా ఉంటేనే నా సేవ చేయటానికి యోగ్యులవుతారు అని చెప్పి ఆ మాటలో ఉన్న భావం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, Hallelujah. తంబి గారు దేవుని సేవకు వచ్చిన తర్వాత కూడా అనేక విధాలుగా విరవబడ్డారు. ఎట్లాగంటే నీతి నిమిత్తము
ఆకలి దప్పులు గలవారు ధన్యులు. ఆయన తమిళనాడులోని పచ్చమలై ప్రాంతంలో గిరిజన వాసుల మధ్య నివసిస్తున్నప్పుడు వారికి అన్యాయం జరుగుతుంటే ఈయన ఎదిరించాడు. ఎదిరించిన కారణంగా ఆయనకు శ్రమ, ఆయనకు కష్టాలు, ఆయనకు దెబ్బలు, ఆయనకు హింసలు దేవుని చేతిలో విరవబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. అదే విధంగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం చదువుకున్నట్టుగా నా నామం నిమిత్తం మిమ్ము ప్రజలు హేళన చేస్తారు, గేలి చేస్తారు, అవమానిస్తారు, నిందలేస్తారు, మీ పేరు చెడగొడతారు. వీటన్నిటిని కూడా నీవు ఆనందంగా స్వీకరించడానికి సిద్ధంగా ఉంటేనే నువ్వు నాకు యోగ్యుడైన సేవకుడు అవుతావు. ఈ విధంగా విరవబడటానికి నువ్వు సిద్ధంగా ఉంటేనే నీవు నా శిష్యుడు అవుతావు అని చెప్పి ప్రభు చెప్పకనే చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. పచ్చమలై ప్రాంతంలో గిరిజన వాసులు మొదటిగా తంబి గారిని అనుమానించారు. పరిసర ప్రాంతంలో కేసరపల్లికి వచ్చినప్పుడు ఆయన వేషధారం చూసి, ఆయన మాటలు చూసి, ఆయన జీవిత విధానం చూసి ఎంతోమంది హేళన చేశారు ఆయన్ని, ఎంతోమంది అనుమానించారు ఆయన్ని, ఎంతోమంది తప్పుపట్టారు ఆయన్ని, ఎంతోమంది దూషించారు కూడా. అదే అనుభవం పెద్దవుడిపల్లి కూడాను. ఈరోజు పెద్దవుడిపల్లి తంబి గారు మా వ్యక్తి అని చెప్పుకోవడానికి రొమ్మిరుస్తున్నారు. తంబి గారు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈసడించుకున్నారు. ముందుగా ఆయన్ని నిరాకరించారు, చిత్కరించారు, తప్పుపట్టారు, నిందలు మోపారు, అనుమానించారు. ప్రథమంగా ఈరోజు రొమ్ము విరుస్తున్నారు, ఆ రోజు రాళ్ళు విసిరారు. ఇటువంటి విరవబడిన అనుభవానికి సిద్ధంగా ఉంటేనే నీవు నాకు యోగ్యుడివైన సేవకుడు అవుతావు అంటున్నారు. తంబి గారికి చిన్నపిల్లలు తెలుసో తెలియక రాళ్ళు ఇసురు కొట్టేవాళ్ళంట. అన్యాయం జరిగిందని చెప్పి ఎదిరిస్తే లాఠీ దెబ్బలు తగిలినాయి, అన్యాయం జరిగిందని చెప్పి ఎదిరిస్తే కొరడ దెబ్బలు తగిలినాయి, అన్యాయం జరిగిందని ఎదిరిస్తే బూటు కాలుతో అధికారులు ఆయన తన్నారు. ఇవన్నీ కూడా ఆయన జీవితంలో విరవబడిన అనుభవాలు. ఆయన మంచికి నిలబడినా ఆయనకు ఎదురైనటువంటి చేదు అనుభవాలు. ఇన్ని చేదు అనుభవాలు కలిసి ఈరోజు మహోన్నత వ్యక్తి అయినటువంటి తంబి గారిని తయారు చేస్తున్నాయి. గట్టిగా చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషి చేతిలో విరవబడటం వినాశనానికైతే దేవుని చేతిలో విరవబడటం ఆశీర్వాదకరం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కీర్తనల గ్రంథము 118వ కీర్తన 8వ వచనంలో మనం చదువుకున్నట్టుగా నరును నమ్ముకొని వాడు శాపగ్రస్తుడు, రాజును నమ్ముకొని వాడు శాపగ్రస్తుడు, నరమాతృ మీద ఆధారపడేవాడు శాపగ్రస్తుడు. కానీ దేవుని నమ్ముకొని నా మీద ఆధారపడేవాడు ధన్యుడవుతాడని చెప్పి బైబిల్ వాక్యం సెలవిస్తూనే ఉంది. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 7వ వచనంలో దేవుని నమ్మి నా మీద ఆధారపడేవాడిని నేను ఆశీర్వదిస్తానన్నారు. యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వచనం నా చెంతకు వచ్చేవాణిని, నా మీద ఆధారపడి నా దగ్గరకు వచ్చేవాడిని ఏనాడు కూడా త్రోసివేయను అన్నారు. ఆ విధంగా ఎన్ని అనుభవాలు వచ్చినా కూడా తంబి గారు ఆ శ్రమలన్నిటిని అనుభవించారు కాబట్టి, సంతోషంగా అంగీకరించారు కాబట్టి దేవుడు ఆ శ్రమలన్నింటిని కూడా దీవెనకరంగా మార్చి ఎన్నెన్నో ఆశీర్వాదాలు ఇచ్చారు తంబి గారికి. లెక్క పెట్టండి, ఒకదాని తర్వాత ఒకటి. బై లొకేషన్, ఒకే కాలంలో ఏకకాలంలో 2 ప్రాంతాల్లో ఉంటాం. ఎవరికి సాధ్యమయ్యేది కాదు, దేవుని శక్తి వల్ల సాధ్యమయ్యేది. అదృశ్య గమనం అంట, తక్షణ గమనం. ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా రెప్పపాట్లు వెళ్ళేవాడంట. 2వ ఆశీర్వాదం పంచగాయాలు. క్రీస్తు ముద్రేస్తాడు, ఈయన నా సేవకుడని. పంచగాయాలు క్రీస్తుకు వచ్చినాయే, క్రీస్తు పొందుకున్నాయే తంబి గారికి వచ్చినాయి. పంచగాయాల యొక్క ఆశీర్వాదం. ఇతరుల మనసులోని భావాలను చదవటం ఆశీర్వాదం, ప్రవచనాలు చెప్పే ఆశీర్వాదం, దుష్ట శక్తులను వెళ్ళగొట్టే ఆశీర్వాదం, స్వస్థతలను ఇచ్చే ఆశీర్వాదం. ఈ విధంగా ఎన్నెన్నో ఆశీర్వాదాలు తంబి గారు పొందుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరిగా ఒక మాట చెప్పి వాక్య ధ్యానాన్ని ముగిస్తాను. ఆయన ఎంతగా విరవబడ్డాడో, ఎంతగా నలగగొట్టబడ్డాడో అంత గొప్ప దీవెనకరంగా నేటి ప్రజలందరికీ కూడా ఆయనను దేవుడు అంత దీవెనకరంగా చేశారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం.
2 అక్షయ పాత్రలు. మీకు తెలుసు అక్షయ పాత్రం అంటే తరిగిపోయినటువంటి పాత్ర. అవుటుపల్లిలో ఒక అక్షయ పాత్ర, మనందరి మెల్లో కూడాను ఒక అక్షయ పాత్ర. ఎంతగానో విరగొట్టబడి నలగొట్టబడి త్యాగం చేసినటువంటి యేసుక్రీస్తు శిలువ, ఒకానొకప్పుడు అవమానం శిలువ, ఇప్పుడు మన గుండెల మీద మోసుకోవడానికి గర్వపడుతున్నాం. ఏ కార్యం మొదలుపెట్టినా శిలువ గుర్తుని స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకంటే దేవుడు శిలువను అంత దీవెనకరంగా మార్చారు. అక్షయ పాత్ర. అవుటుపల్లిలో ఉన్న అక్షయ పాత్ర ఏంటంటారా? తంబి గారి సమాధి అక్షయ పాత్ర, తంబి గారి గృహము అక్షయ పాత్ర. గట్టిగా చప్పలు కొట్టి దేవుని మహిమపరచాలి. 80 సంవత్సరాలుగా తంబి గారి ఇంట్లోంచి మట్టి తీసుకెళ్తూనే ఉంటున్నారు. మట్టి అంటే కొంతమంది కోపడతారు, ఎందుకంటే ముద్దుగా పిలుచుకునే పేరు బంగారం. 80 సంవత్సరాలుగా ఇంట్లో మరలా మట్టి నింపుతున్నారు, దీవెనకరంగా మారుతుంది. ఎందుకో తెలుసా? విరవబడినటువంటి తంబి గారి హస్తాల నుంచి, పంచ గాయాల నుంచి కారిన రక్తంతో తడిసిన నేల అది. గట్టిగా చప్పలు కొట్టి దేవుని మహింపరచాలి. మనిషి చేతిలో విరవబడితే వినాశనం, దేవుని చేతిలో విరవబడితే ఆశీర్వాదకరం. దేవుడు తంబి గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా మనకు కూడా నేర్పాలని ప్రార్థన చేద్దాం. ఒక చిన్న పాట పాడుకుంటూ వాక్య ధ్యానాన్ని ముగించుకుందాం. దేవుడు అనేక మంది ముఖ్యమైన వ్యక్తులను కూడా విరిచారు. ఆ విరవబడిన అనుభవంలో వాళ్ళు ఆశీర్వాదంగా తయారయ్యారు. ఆ ఒక్క పాట పాడుకుంటూ ఈ వాక్య ధ్యానాన్ని ముగించుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరిలో కూడా అనుభవాలు ఉన్నాయి. విరవబడిన అనుభవాలు, నష్టపోయిన అనుభవాలు, మోసపోయిన అనుభవాలు, నమ్మక ద్రోహానికి గురైన అనుభవాలు. ఫలితంగా మనము ఎన్నో కోల్పోయాం. ఎందుకంటే మనము విరవబడింది మనుషుల చేతుల్లో, మనం మోసపోయింది మనుషుల చేతుల్లో. కానీ దేవుని చేతులు విరవబడితే అది ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో మనకందరికీ తంబి గారి జీవితం ద్వారా కనబడుతుంది. ఈ విషయాన్ని అదేవిధంగా ఒక భక్తుడు కూడాను, ఒక రచయిత కూడా ఒక చక్కటి పాట రాసి దానిలో అబ్రహాం గురించి చెప్పాడు. అబ్రహామును దేవుడు విరిచాడు. అబ్రాహాముగా ఉన్న వ్యక్తిని విరిచి అబ్రహాముగా పితామహుడు, విశ్వాసమునకు పితామహుడుగా మారాడు. అతి క్రూరుడైనటువంటి సౌలుని విరిచాడు దేవుడు. ఆ సౌలు దేవుని చేత విరవబడటం వల్ల పౌలుగా మారిపోయాడు. ఒకప్పుడు క్రూరుడు అని పిలువబడిన వాడు నేటి రోజుల్లో మహర్షి, పౌలు మహర్షి అంటున్నారు. పెద్దలు అంటారు ఈ మాట, ఒకనొకప్పుడు వాడే మాట ఈ మాట, పౌలు మహర్షి. అంతకుముందేమో అతి క్రూరుడు, భయంకరుడు, హింసకుడు, బోధకుడు. కానీ అతన్ని దేవుడు విరిసినప్పుడు ఆ విరవబడిన అనుభవం మనకందరికీ విశ్వాసం బలపరచడానికి లేఖల వెనకాల లేఖలు రాశాడు ఆయన. దీనికి అంతటికి కారణం దేవుని చేతిలో విరవబడతాం. అందరం ఒకసారి లేచి నిలబడి ఈ పాట పాడుకొని దేవుని ఆరాధించి ఆశీర్వాదం పొందుకుందాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా.